కరోనా కష్టకాలంలో సైతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేశాయని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ఫ్యాక్స్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లను శాలువతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటితో చైర్మన్ డైరెక్టర్లు పనిచేసి 5 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 5 సంవత్సరాల్లో రైతుల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎంతగానో కృషి చేశామన్నారు. పాలక వర్గం ఏర్పడినప్పుడు 11 కోట్ల వ్యాపారాలు నడుస్తున్నాయని, 5 సంవత్సరాల్లో 37 కోట్ల వ్యాపారాలు పెంచామన్నారు. రైతులు డైరెక్టర్ల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డైరెక్టర్లు తోటరాజు, ఎరువ జయసింద, కొండటి వెంకటేశం, చెర్ల అమృత, దొబ్బల మల్లేశం, నల్ల సంజీవారెడ్డి, రొక్కం లచ్చిరెడ్డి, ఉతుకూరి సురేందర్ రెడ్డి, గుగులోతు బూలవ్వ, దొంతగాని రాజయ్య గౌడ్, చిందం రమేష్ తదితరులు ఉన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మా పాలకవర్గ సభ్యులందరం కూడా నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరినీ మా సంఘంలో ఆహ్వానించిన సిఇఓ గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాలలో మా పాలకవర్గం వచ్చినప్పుడు దానికి ముందు దాదాపు ఈ సంఘం 11 నుంచి 12 కోట్ల మధ్య వ్యాపారాలు నడుస్తుండే. ఆ వ్యాపారాలు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత చూస్తే 37 కోట్ల వ్యాపారం చేయడం జరుగుతుంది. కనుక ఈ వ్యాపారం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కృషి, ప్రతి రైతు కూడా కోఆపరేషన్ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘ పాలకవర్గ సభ్యుల తరఫున, మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ప్రాంత రైతులకు మీరందరూ కూడా మా సంఘంపై చూపించిన ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.